హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? నేనైతే ఫస్ట్ టైం వైజాగ్లో బీచ్ దగ్గరికి వెళ్ళాను ఎట్ ఏ టైమ్ ఆఫ్ 10:30 to 11 టైంకి. కానీ ఎంతమంది జనం ఉన్నారా అనిపించింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు అయితే చక్కగా భలే ఎంజాయ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, మట్టిలోని హౌసెస్ కడుతున్నారు. వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. నేనైతే చూశాను. ఇక్కడైతే పాప చూడండి, ఆ స్టిక్ తోటి ఆ బెలూన్ని ఎంత త్వరగా కప్పేద్దామా అని చాలా చూస్తుంది. అండ్ ఇంకొంతమంది అయితే చక్కగా షో ఆడుతున్నారు, యూనో ఆడుతున్నారు. అండ్ ఇంకొంతమంది కబడ్డీ ఆడుతున్నారు, ఖోఖో ఆడారు, బాల్తో ఆడారు. అండ్ ఇంకొంతమంది అయితే క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు వీడియోస్లో అండ్ లేదు అంటే ఫొటోస్ పరంగా. అండ్ చిన్నపిల్లలైతే పట్టే అక్కర్లేదు, ఫుల్ వాళ్ళైతే మట్టిలో ఆడుతున్నారు. అండ్ చాలామంది అయితే స్పీకర్స్ కూడా తీసుకొని వచ్చి సాంగ్స్ పెట్టుకుని అంత్యాక్షరిలా ఆడుతున్నారు, డ్యాన్సెస్ వేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పుడు 12 వస్తుందా కేక్ కటింగ్ చేద్దామని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. అండ్ పిల్లలైతే చాలా భలే ఎంజాయ్ చేస్తున్నారనుకోండి. నాకు వాళ్ళతో పాటు కూర్చొని అలాగే కట్టేయాలనిపించింది. అండ్ స్ట్రీట్ మీదకి వచ్చేసరికల్లా చాలామంది వాకింగ్ చేస్తున్నారు. అక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కొన్ని. అండ్ సో ఇక్కడ నేను కూడా ఎంజాయ్ చేశాననుకోండి. సో ఆ టైంలో మామిడి ముక్కలు దొరికాయి. సో చక్కగా వాటి మీద ఉప్పు, కారం వేయించుకొని ఆ మామిడి ముక్కలు తీసుకున్నాను. సో యమ్మీగా ఉన్నాయి చాలా. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేశా, బట్ వాళ్ళు వద్దన్నారు. సో మొత్తం నేనే లాగించేశాను. చాలా బాగున్నాయి. ఆ టైంలో మామిడి మొక్కలు దొరకడం అంటే అది సంథింగ్ స్పెషల్. సో ఆ మామిడి మొక్కల టేస్ట్ ఏంటన్నది మీకు వైజాగ్ బీచ్ దగ్గరే తెలుస్తుంది. అండ్ ఆ టైంకి బాగా ఎంజాయ్ చేశాను మామిడి మొక్కల్ని తినుకుంటూ. ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు ఇంకా నోట్లోంచి లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈట్ అయిన తర్వాత అట్ ఏ టైమ్ ఆఫ్ 12 o'clock క్రాకర్స్ అవి స్టార్ట్ అయ్యాయి. అండ్ న్యూ ఇయర్ వచ్చేసింది 2026. అండ్ మేము ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసాము అండ్ ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్ ఇన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇన్ వైజాగ్ బీచ్. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాకు